పవర్లకు వచ్చుడే ఆలస్యం పక్కా మా మార్కు చూయిస్తాం మార్పు తెప్పిస్తాం అన్న కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ముచ్చట్లల్లా మాట నిలబెట్టుకున్నట్టే కొడుతుంది. ఇక అదే సోంటి వాటిలల్లా అనేది పని కట్టుకొని పబ్లిక్ కు చెప్పే అక్కరే లేదు. ఇక నిన్న అప్పులల్లా కూడా అలా మార్కు చూపించి జనాలకు షాక్ తెప్పిస్తుర్రు. ఇట్లా కారు సర్కార్ 10 ఏళ్లల్లా పగబట్టినట్టు పనిచేసి వ్యవసాయం దిగుబడిలా పండే పంటలల్లా సంక్షేమంలా రికార్డు కొట్టిందని చెప్తురు గాని ఎవరన్నా ఏడాది ఏలుబడిల్నే హస్తం పార్టీ కొట్టిన సరికొత్త రికార్డుల ముచ్చట చెప్తుర్రా? ఆగో అంతగానం హ్యాండ్ పార్ట్ వాళ్ళు ఏం రికార్డు కొట్టిర్రు అనంటే అప్పులల్లా పవర్లకు వచ్చినప్పటి సంది అన్ని కలిపి 1.68 లక్షల కోట్ల అప్పు చేసిరని లెక్క తేలిందట. ఇప్పటికే ఫస్ట్ ఏడాదిలా 1,38,117.84 కోట్ల అప్పు చేసి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా అవే కాకుండా వచ్చే 3 నెలల్లో ఆర్బీఐకి వెళ్ళి ఇంకో 30,000 కోట్ల అప్పు చేయబోతుందట రేవంత్ సర్కారు. దీంతోని కూడా కలిపి 15 నెలల్లో మొత్తం 1.68 లక్షల కోట్ల అప్పు కాబోతుంది. మరి కుర్చీలో కూర్చున్న ఇన్నొద్దులల్లనే ఇన్ని కోట్ల అప్పు అంటే రికార్డే కదా, మరి కాదా చెప్పురి? అగో మరి ఏదన్నా పథకం గురించో ఇచ్చిన హామీ గురించో అభివృద్ధి పనుల గురించో కాంగ్రెస్ వాళ్ళని అడుగుడే ఆలస్యం. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పులు చేసి పోయిర్రు, రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి ఆగం చేసిర్రు అనుకుంటా కవర్ డ్రైవ్ చేసుకునేందుకు వెనక ముందుగారు. మరి ఏడాదిలనే ఇన్ని లక్షల కోట్ల అప్పులు వీళ్ళు ఎందుకు చేసినట్టో అనుకుంటా లాజిక్కులు గుంజుతుర్రు హస్తం పార్టీ తీరు చూసిన ఓటర్లు. అంటే అభివృద్ధి కోసం గులాబీ పార్టీలు అప్పు చేస్తేనేమో ఆగమైనట్టు, అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మాత్రం అమోఘం అన్నట్ట అనుకుంటా కామెంట్లు కూడా వేస్తుర్రు కామన్ జనాలు. ఇట్లా అప్పులు చేసుకుంటా పోయి ఇచ్చిన హామీల ముచ్చట అడిగితే రేపు ఏం చెప్పుకొని మత్పరిస్తారో చూడాలిగా అనుకోవట్టిర్రు 6 గ్యారెంటీల గారడి అర్థమైన జనము. పబ్లిక్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 హామీలు ఎట్లయినా అమలు చేసేందుకు ఆలస్యం అవుతుంది కానీ మా మంత్రి పదవుల ముచ్చటనైనా జల్దీ తేల్సుర్రి సార్లు అని మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు బాధపడే కాడికి వచ్చిందిగా కథ. పొద్దుమీకో రేపో ఎల్లుండో క్యాబినెట్ విస్తరణ మీద క్లారిటీ వస్తుంది అనుకుంటే ఇగో ఇట్లా ఇంత లేటే అవుతుంది పాపం. ముంగట్కి 3 అడుగులు వేస్తే వెనకకి 7 అడుగులు వేస్తున్నట్టే ఉంది క్యాబినెట్ విస్తరణ ముచ్చట. పవర్లకు వచ్చి ఏడాది అయిపోతున్నా కూడా ఇంకా కొత్త మంత్రులు కొలువు తీరే మ్యాటర్ మీద క్లారిటీ రాకుండా అయింది. మహారాష్ట్ర ఎలక్షన్ల పంచాయతీ ఒడిచినాక ప్రజాపాలన ఏడాది సంబరాల పేరు మీద డిసెంబర్ ఆఖరి వరకల్లా మంత్రివర్గాన్ని పెంచుతారని మస్తుగానే మాటలు వినొచ్చినా గానీ ఆ కార్యం కాకుండానే ఆగిపోయింది. ఓ దిక్కు హైకమాండ్ తోని షాయిపై చర్చలు గట్టిగానే అవుతున్నాయి. ఇయాలనో రేపో ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వారానికోసారి వరుస పెట్టి వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కినప్పుడల్లా రాంగా పక్క కొత్త మంత్రుల లిస్టు పట్టుకొనే వస్తాడని ఎయిర్పోర్ట్ల కాడ పూల గుత్తులు పట్టుకొని ఎదురు చూసిరు కొందరు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటిదాకా అత్తా లేదు పత్తా లేదు. ఇంకిప్పుడు రాహుల్ గాంధీ బయట దేశాల టూర్లు ఉన్నాడు. ఈ నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫారెన్ కు బయలుదేరేందుకు బట్టలు చదురుకొని పెట్టుకున్నాడు. అటెన్క ఫిబ్రవరిలో బడ్జెట్ మీటింగ్లు ఉండే. దీంతోని ఇప్పట్ల మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా అనుకుంటా మదనపడి ఓవట్టిరట మినిస్ట్రీ దక్కుతుందని నమ్మకం ఉన్న లీడర్లు. కొత్తేడాదిలో కొత్త మంత్రుల లిస్ట్ అనుకుంటే అది కూడా లేటే అవుతుంది పొర్రి.